ఫ్రెండ్స్, ఇప్పుడేంద్ర వార్త. రేవంత్ రెడ్డి రైతు బంధుపై కీలక నిర్ణయం, కొత్త రూల్స్ అయితే వచ్చాయి, వీరికి పడవ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. రైతు బంధు విషయంలో రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. లబ్ధార్లో భారీగా కోత పెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రచారం అయితే జరుగుతుంది. గతంలో రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు వచ్చేది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు యాసంగి రైతు బంధుకు అందలేదు. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న లబ్ధార్లో భారీగా కోత పెట్టాలని మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి మొదటి అడుగున లబ్ధార్లో 7% వరకే కోత పెట్టేందుకు సర్కార్ అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అంటే 93% వరకైతే డబ్బులు రైతులు ఖాతాలు అయితే వేయబోతుంది. 7% మందికి వేయనట్టు తెలుస్తుంది. ఇందులో సాగులో లేని భూములు, ఆదాయ పన్ను కడుతున్న వారి భూములు కావచ్చు, కొందరు రాజకీయ నాయకులు భూములు ఉన్నట్టుగాను ప్రచారం అయితే జరుగుతుంది. అయితే రైతు బంధులో కోత 7%కి పరిమితం కాకపోవచ్చు అనే మాట కూడా వినిపిస్తుంది. 5 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలనే ఆలోచనలు కూడా రాష్ట్ర సర్కారు ఉన్నట్లయితే తెలుస్తుంది. గతంలో దీనిపైన ముఖ్యమంత్రి, మంత్రులు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. 5 ఎకరాల లోపు ఉన్న వారు, ఆదాయ పన్ను కట్టిన వారికి కూడా రైతు బంధును కట్ చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం 7% కోతపడిన రాబోయే రోజుల్లో ఇది 25 నుంచి 30% వరకు పెరగవచ్చునని మాట కొందరు అధికారులు అనధికారికంగా అయితే చెప్తున్నారనమాట. తెలంగాణలో రైతు బంధు సంబంధించి ఇక 2-3 రోజుల్లో ఆల్రెడీ డబ్బులు వేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే స్పీడప్ అయితే కావడం జరిగింది. సో రైతు బంధు సంబంధించి మరో అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట.